Hi, hello friends. Name my brother Rajesh and I welcome you all to our channel that is ZR Physics. And today we are going to discuss dimensions and measurements second lecture. Already first lecture మనం డిస్కస్ చేసుకున్నాం. ఒకవేళ మీరు చూడకపోతే డైమెన్షన్స్ అండ్ మెజర్మెంట్స్ జిఆర్ ఫిజిక్స్ అని సెర్చ్ చేయండి. మన ప్లేలిస్ట్ ఆల్రెడీ క్రియేట్ అవుతుంది ఇప్పుడే. ఫస్ట్ లెక్చర్ చూసిన వెంటనే మళ్ళీ సెకండ్ లెక్చర్ వెళ్ళండి, ఎందుకంటే చాలా బేసిక్స్ పాయింట్స్ అనేవి ఫస్ట్ లెక్చర్లో డిస్కస్ చేసుకున్నాం. ఓకే, టుడే వీఆర్ స్టార్టింగ్ అవర్ లెక్చర్ త్రూ ద రివిజన్ ఆఫ్ ఫస్ట్ లెక్చర్. ఓకే, ఫస్ట్ లెక్చర్లో మనం చెప్పుకున్న అన్ని పాయింట్స్ ఇవాళ రివైజ్ చేసుకొని తర్వాత సెకండ్ లెక్చర్లోకి ఎంటర్ అవుతాం. ఓకే, ఫస్ట్ లెక్చర్లో ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంది, యూనిట్స్ అంటే ఏంది, యూనిట్స్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ ద సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అండ్ ద కన్వర్జన్ ఆఫ్ యూనిట్స్ ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంది, any quantity which is measured by using the physical instrument. ఓకే, ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్ తోని మెజర్ అవ్వబడిన ఏ క్వాంటిటీ అయినా కానీ అది ఫిజికల్ క్వాంటిటీ. ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంది, మనకు కనిపించే ఇన్స్ట్రుమెంట్స్. ఇప్పుడు స్పీడ్ ఉంది, కారులో స్పీడోమీటర్ ఉంటుంది. ఈ స్పీడోమీటర్ అనే ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్ తోని మనం స్పీడ్ మెజర్ చేయగలుగుతాం. సో స్పీడ్ ఇస్ అ ఫిజికల్ క్వాంటిటీ. ఓకే, ఇప్పుడు మాస్ ఉంది, ఈ మాస్ ని మనం వెయింగ్ మిషన్ తోని మెజర్ చేయగలుగుతాం. సో మాస్ ఇస్ అ ఫిజికల్ క్వాంటిటీ. ఇప్పుడు మనకు ఫీవర్ వచ్చినప్పుడు డాక్టర్స్ క్లినికల్ థర్మోమీటర్ యూజ్ చేస్తారు. ఓకే, మనకు ఫీవర్ వచ్చినప్పుడు హాస్పిటల్స్లలో క్లినికల్ థర్మోమీటర్ యూజ్ చేస్తారు. ఓకే, ఈ క్లినికల్ థర్మోమీటర్ అనే ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్ తోని మన బాడీ యొక్క టెంపరేచర్ మెజర్ అవ్వబడుతుంది. కాబట్టి టెంపరేచర్ ఇస్ అ ఫిజికల్ క్వాంటిటీ. ఇప్పుడు లెంగ్త్ ఉన్నది, లెంగ్త్ ని మనం సెంటీమీటర్ స్కేల్ తోని కానీ మీటర్ స్కేల్ తోని కానీ మెజర్ చేస్తాం. సో లెంగ్త్ ఇస్ అ ఫిజికల్ క్వాంటిటీ. ఓకే, ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి, ఎనీ క్వాంటిటీ, ఏ క్వాంటిటీ అయినా కానీ ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్ తోని మెజర్ అవ్వబడితే అది ఫిజికల్ క్వాంటిటీ. ఈ ఫిజికల్ క్వాంటిటీస్ వల్లనే మన ఫిజికల్ వరల్డ్ లో మన చుట్టూ జరిగే ఫిజికల్ ఫెనామినాస్, అన్ని ఫెనామినాస్ కూడా ఈ ఫిజికల్ క్వాంటిటీస్ తోనే ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి. ఓకే, ఫిజికల్ క్వాంటిటీ ఇస్ ఎనీ క్వాంటిటీ విచ్ కెన్ బి మెజర్డ్ బై యూజింగ్ ద ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ఎవ్రీథింగ్ అరౌండ్ us which is explained by the physical quantity. ఓకే, ఫిజికల్ క్వాంటిటీ తర్వాత ఏంది, యూనిట్స్. నో, యూనిట్స్ కంటే ముందు ఫిజికల్ క్వాంటిటీ యొక్క రిప్రజెంటేషన్. ఫిజికల్ క్వాంటిటీని ఎలా రిప్రజెంట్ చేసుకుంటాం మనం, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అండ్ దాని యొక్క యూనిట్ తోని, వాటి రెండింటి యొక్క ప్రోడక్ట్ తోని మనం ఫిజికల్ క్వాంటిటీ రిప్రజెంట్ చేసుకుంటాం. PQ ఈక్వల్ టు N ఇంటూ U. PQ ఈక్వల్ టు N ఇంటూ U ఆల్రెడీ మనం ప్రీవియస్ లెక్చర్లో చెప్పుకున్నాం కాబట్టి మళ్ళీ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. మీరు ఒకసారి చూసేయండి, ఒకవేళ చూసిన వాళ్ళు ఉంటే నోట్స్ రివైజ్ చేస్తూ వినండి. ఓకే, PQ ఈక్వల్ టు N ఇంటూ U. ఇక్కడ N ఏంది, దట్ ఈస్ అ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ అండ్ U ఏంది, దట్ ఈస్ అ యూనిట్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ. PQ అంటే ఏంది, ఫిజికల్ క్వాంటిటీ. PQ ఈక్వల్ టు N ఇంటూ U. ఓకే, ఫిజికల్ క్వాంటిటీ is represented as its product of magnitude and unit. ఇక్కడ యూనిట్ ఏంది, మళ్ళీ యూనిట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది, యూనిట్స్ ఆర్ యూజ్డ్ టు డిఫరెన్షియేట్ వన్ ఫిజికల్ క్వాంటిటీ ఫ్రమ్ ద అదర్. ఓకే, ఇప్పుడు లెంగ్త్ ఉన్నది అండ్ టైం ఉన్నది, ఈ రెండు ఫిజికల్ క్వాంటిటీస్ ని మనం యూనిట్స్ తోని డిఫరెన్షియేట్ చేయగలుగుతాం. ఓకే, ఇప్పుడు లెంగ్త్ యొక్క మ్యాగ్నిట్యూడ్ 10 ఉంది అండ్ టైం యొక్క మ్యాగ్నిట్యూడ్ కూడా 10 ఉంది. ఈ రెండిట్లో లెంగ్త్ ఏది టైం ఏంటంటే చెప్పమంటే మనకు ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంది. ఒకవేళ వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్ పక్కన వాటి యొక్క యూనిట్స్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే దానితో మనం లెంగ్త్ ఏది మరి టైం ఏది అనేది మనం చెప్పగలుగుతాం. ఓకే, యూనిట్స్ ఆర్ యూజ్డ్ టు డిఫరెన్షియేట్ వన్ ఫిజికల్ క్వాంటిటీ ఫ్రమ్ ద అదర్ ఫిజికల్ క్వాంటిటీ. ఓకే, లెంగ్త్ యొక్క మ్యాగ్నిట్యూడ్ 10 ఉన్నది అండ్ టైం యొక్క మ్యాగ్నిట్యూడ్ 10 ఉంది. ఓకే, ఒకవేళ మీకు ఈ రెండింటిలో లెంగ్త్ ఏది టైం ఏది అనేది చెప్పమని అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంది. మనకు రెండు ఫిజికల్ క్వాంటిటీ వాటి మధ్యలో డిఫరెన్స్ తెలవాలంటే, అంటే లెంగ్త్ ఏది టైం ఏది అనేది తెలవాలంటే వాటి పక్కన యూనిట్స్ ఉండాలి. సో యూనిట్స్ ఆర్ యూజ్డ్ టు డిఫరెన్షియేట్ వన్ ఫిజికల్ క్వాంటిటీ ఫ్రమ్ ద అదర్. తర్వాత ఏంది, సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. MK సిస్టమ్ ఆఫ్ యూనిట్స్, FPA సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అండ్ CGA సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. దీస్ ఆర్ ద సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. తర్వాత
ప్రాపర్టీస్ ఆఫ్ బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. ఫస్ట్ వన్ యాక్సెప్టబుల్ బై ఆల్. ఓకే, అందరితోనే యాక్సెప్ట్ కావాలి. తర్వాత డిస్టింగ్విజిబుల్, ఒక క్వాంటిటీ ఒక యూనిట్ ఇంకో యూనిట్ నుండి డిస్టింగ్విష్ కావాలి. తర్వాత స్టాండర్డ్. ఓకే, అంటే స్టాండర్డ్ అంటే దాని యొక్క ఇప్పుడు 1 మీటర్ ఎంత ఉందంటే ఇన్ ఎనీ సిచ్యుయేషన్ అది అంతే ఉండాలి. ఓకే, దట్ ఈస్ అ స్టాండర్డ్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ అ ట్రాన్స్ఫర్మబుల్, అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్, అంటే బిజినెస్ చేసేటప్పుడు ఇప్పుడు మన కంట్రీ నుండి ఇంకో కంట్రీకి, ఇంకో కంట్రీ నుండి మన కంట్రీకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేసేటప్పుడు ఈ యూనిట్స్ అనేవి ట్రాన్స్ఫర్ కాగలగాలి. ఓకే, బిజినెస్ కి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు, ట్రాన్స్ఫర్ కాగలగాలి. దీస్ ఆర్ ద బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ యూనిట్స్. నెక్స్ట్ వన్ ఏంది కన్వర్జన్ ఆఫ్ యూనిట్స్. కన్వర్జన్ ఆఫ్ యూనిట్స్. ఓకే, ఒక యూనిట్ నుండి ఇంకొక యూనిట్ కి కన్వర్ట్ చేసినప్పుడు ఫిజికల్ క్వాంటిటీ సేమ్ ఉంటుంది, బట్ దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అండ్ యూనిట్ చేంజ్ అవుతుంది. PQ ఈక్వల్ టు N into U, that is equal to constant. N1 U1 that is equal to N2 U2 that is equal to constant. This is all about the conversion of unit. And 1 Newton equal to 10 to the power of 5 dynes. 1 Joule equal to 10 to the power of 7 eggs. Okay, these are the previous lecture revision. Okay friends, ఇవాళ మనం ఒక కొన్ని ప్రాబ్లమ్స్ తో స్టార్ట్ చేసుకుందాం. మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ తో స్టార్ట్ చేసుకుందాం. అండ్ ఫస్ట్ ప్రాబ్లం, దట్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్, that is rho equal to, okay, this is rho density, that is 2 gram per centimeter cube. Okay, rho equal to 2 gram per centimeter cube. Convert into MKS system. Convert into MKS system. Okay friends, క్వశ్చన్ ఏంటి, రో ఈక్వల్ టు 2 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. ఇది సిజిఎస్ సిస్టమ్ లో ఉంది. ఇది ఏ సిస్టమ్ లో ఉంది, సిజిఎస్ సిస్టమ్ లో ఉంది. అండ్ దే ఆర్ ఆస్కింగ్ టు కన్వర్ట్ దిస్ ఇంటూ ఎంకేఎస్ సిస్టమ్. ఓకే, ఈ సిజిఎస్ సిస్టమ్ నుండి ఎంకేఎస్ సిస్టమ్ లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, సిజిఎస్ సిస్టమ్ నుండి ఎంకేఎస్ సిస్టమ్ లోకి కన్వర్ట్ చేయాలి. సిజిఎస్ సిస్టమ్ లో లెంగ్త్ ని మనం సెంటీమీటర్ లో మెజర్ చేస్తాం, అండ్ మాస్ ని గ్రాములలో, అండ్ టైం ని సెకండ్లలో మెజర్ చేస్తాం. అదే ఎంకే సిస్టమ్ లో లెంగ్త్ ని మీటర్లలో, అండ్ మాస్ ని కేజీస్, అండ్ టైం ని సెకండ్లలో మెజర్ చేస్తాం. ఈ సెంటీమీటర్ మీటర్ రెండింటి మధ్యలో మనకు రిలేషన్ తెలిసి ఉండాలి. అండ్ గ్రామ్ కేజీ రెండింటి మధ్యలో రిలేషన్ తెలిసి ఉండాలి. అండ్ సెకండ్ అవసరం లేదు. ఓకే, 2 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్, 2 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. ఓకే, మనకు తెలిసింది N1 U1 దట్ ఈస్ ఈక్వల్ టు N2 U2, మనకు తెలిసిన ఫార్ములా ఇది. ఓకే, ఆల్రెడీ ప్రీవియస్ లెక్చర్ లో మనం ఇది డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చారు, రో ఈక్వల్ టు 2 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్, 2 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. ఓకే, కన్వర్ట్ దిస్ ఇంటూ MKS సిస్టమ్. ఓకే, that is equal to N2 U2 అంటే ఏంది, యూనిట్. ఓకే, సిజే సిస్టమ్ లో ఈ వాల్యూ ఉంది, అండ్ ఎంకే సిస్టమ్ లోకి కన్వర్ట్ చేయాలి. గ్రామ్ ప్లస్ ఏమొస్తుంది, కేజీ. సెంటీమీటర్ క్యూబ్ ప్లస్ ఏమొస్తుంది, మీటర్ క్యూబ్. ఓకే, సెంటీమీటర్ క్యూబ్ ప్లస్ ఏమొస్తుంది, మీటర్ క్యూబ్. గ్రామ్ ప్లస్ లో కేజీ డివైడెడ్ బై సెంటీమీటర్ క్యూబ్ ప్లస్ లో మీటర్ క్యూబ్. ఓకే, 2 into గ్రామ్ డివైడెడ్ బై, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది. ఓకే, కేజీ ఇక్కడ మల్టిప్లై అవుతుంది, ఇటైతే డివిజన్ అవుతుంది. ఓకే, అండ్ తర్వాత ఇక్కడ డివిజన్ ఉన్న మీటర్ క్యూబ్ ఇట్ సేమ్ అవుతుంది, మల్టిప్లై అవుతుంది. సో మీటర్ క్యూబ్ డివైడెడ్ బై సెంటీమీటర్ క్యూబ్, దట్ ఈస్ ఈక్వల్ టు N2. ఓకే ఫ్రెండ్స్, 2 into గ్రామ్, అండ్ ఈ కేజీని కూడా గ్రామ్స్ లోకి కన్వర్ట్ చేసుకోండి, దట్ ఈస్ 10 to the power of 3 గ్రామ్స్. మీటర్ ని సెంటీమీటర్ లోకి కన్వర్ట్ చేసుకోండి, మీటర్ ని సెంటీమీటర్ లోకి, 10 to the power of 2 సెంటీమీటర్ హోల్ క్యూబ్, దట్ ఈస్ ఈక్వల్ టు సెంటీమీటర్ క్యూబ్, దట్ ఈస్ ఈక్వల్ టు N2. ఓకే, ఈ గ్రామ్ క్యాన్సిల్. ఓకే, తర్వాత ఇక్కడ సెంటీమీటర్ క్యూబ్ క్యాన్సిల్, దీనికి క్యూబ్ ఉంటుంది. ఓకే, తర్వాత ఏమొస్తుంది, 2 into ఈ 10 to the
పవర్ ఆఫ్ 3 మీద పోతే ఏమవుతుంది 10 టు ది పవర్ ఆఫ్ -3 మల్టిప్లైడ్ బై ఈ 10 టు ది పవర్ ఆఫ్ 10 స్క్వేర్ మల్టిప్లైడ్ బై 3 అంటే 10 స్క్వేర్ కి క్యూబ్ దట్ ఈస్ 10 టు ది పవర్ ఆఫ్ 6 దట్ ఈస్ ఈక్వల్ టు n2 ఓకే బేసెస్ ఏమున్నాయి 10 10 బేస్ ఏముంది అండ్ పవర్స్ వేరే ఉన్నాయి సో యాడ్ అవుతాయి ఓకే బేస్ ఏముంది పవర్స్ వేరే ఉన్నాయి ఓకే 10 10 బేస్ ఏముంది పవర్స్ 6 ఉంది ఇక్కడ -3 ఉంది సో రెండు యాడ్ అవుతాయి తర్వాత ఏమొస్తుంది దట్ ఈస్ 2 into 10 to the power of 6 minus 3 that is 2 into 10 to the power of 3 so n2 value enta that is 2 into 10 to the power of 3 2 into 10 to the power of 3 so 2 gram per centimeter cube that is equal to 2000 kg per meter cube okay 2000 kg per meter cube okay friends మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా కదండి rho equal to rho అంటే ఏంటి density equal to 2 gram per centimeter cube and convert it into mks system first of all ఇది cj system లో ఇచ్చిరు cj system లో length ని సెంటీమీటర్ లో మెజర్ చేస్తారు అండ్ మాస్ ని గ్రామ్స్ లో మెజర్ చేస్తారు అండ్ టైం ని సెకండ్స్ లో మెజర్ చేస్తారు అదే mks system లో length ని మీటర్లలో మెజర్ చేస్తారు అండ్ మాస్ ని కేజీస్ లలో మెజర్ చేస్తారు అండ్ టైం ని సెకండ్స్ లో మెజర్ చేస్తారు ఓకే అండ్ వీటి మధ్యలో రిలేషన్ మనకు ఆల్రెడీ తెలుసు అంటే 1 మీటర్ ఈక్వల్ టు 10 టు ది పవర్ ఆఫ్ 2 సెంటీమీటర్ అండ్ 1 కేజీ ఈక్వల్ టు 10 టు ది పవర్ ఆఫ్ 3 గ్రామ్స్ ఓకే వాటి మధ్యలో రిలేషన్ మనకు తెలుసు ఓకే n1u1 ఈక్వల్ టు n2u2 అంటే కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ వచ్చినప్పుడు ఈ ఫార్ములా మనకు తెలిసి ఉండాలి ఓకే మనం ప్రీవియస్ లెక్చర్ లో డిస్కస్ చేసుకున్నాం ఓకే n1u1 దట్ ఈస్ ఈక్వల్ టు n2u2 n1 ఏంది మరి 2 n1 ఏంది 2 and u1 ఏంది గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ ఓకే అండ్ u2 ఏంది కేజీ పర్ మీటర్ క్యూబ్ అది ఎలా వచ్చింది అనేది ఇప్పుడు చెప్తాను వినండి 2 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ దట్ ఈస్ ఈక్వల్ టు n2 ఎంకే సిస్టమ్ లో కావాలి కాబట్టి గ్రామ్ ప్లేస్ లో వస్తుంది కేజీ సెంటీమీటర్ క్యూబ్ ప్లేస్ లో మీటర్ క్యూబ్ ఓకే ఇదేంది u2 ఇది n2 మనకు n2 కావాలి ఓకే 2 గ్రామ్ సెంటీమీటర్ క్యూబ్ దట్ ఈస్ ఈక్వల్ టు n2 కేజీ పర్ మీటర్ క్యూబ్ గ్రామ్ డివైడెడ్ బై కేజీ ఎందుకు డివైడ్ అవుతుంది ఇక్కడ మల్టిప్లికేషన్ ఉన్న కేజీ ఇట్ సేమ్ అవుతుంది డివిజన్ లోకి వచ్చేస్తుంది ఓకే ఇక్కడ సెంటీమీటర్ డివిజన్ ఉంది ఇక్కడ డివిజన్ ఉన్న మీటర్ కి ఇట్ సేమ్ అవుతుంది మల్టిప్లై అవుతుంది ఓకే దట్ ఈస్ ఈక్వల్ టు n2 అండ్ గ్రామ్ డివైడెడ్ బై కేజీ ని మనం గ్రామ్స్ లో రిప్రజెంట్ చేసుకోవాలి 1 kg ఈక్వల్ టు 10 టు ది పవర్ ఆఫ్ 3 గ్రామ్స్ 1 మీటర్ ఈక్వల్ టు 10 టు ది పవర్ ఆఫ్ 2 సెంటీమీటర్ ఓకే 10 టు ది పవర్ ఆఫ్ 2 సెంటీమీటర్ హోల్ క్యూబ్ డివైడెడ్ బై సెంటీమీటర్ క్యూబ్ ఈ సెంటీమీటర్ క్యూబ్ ఇక్కడ సెంటీమీటర్ క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది ఓకే ఈ 10 స్క్వేర్ కి ఇంకా మీద క్యూబ్ ఉంటుంది 10 స్క్వేర్ హోల్ క్యూబ్ దట్ ఈస్ ఈక్వల్ టు 10 టు ది పవర్ ఆఫ్ 6 ఓకే 2 ఇంటూ ఈ 10 టు ది పవర్ ఆఫ్ 3 మీద ఒకటి ఏమవుతుంది 10 టు ది పవర్ ఆఫ్ -3 ఇక్కడ బేసిస్ ఏం ఉన్నాయి పవర్స్ వేరే ఉన్నాయి కాబట్టి రెండు పవర్స్ యాడ్ అవుతాయి ఓకే 2 ఇంటూ 10 హోల్ పవర్ 6 -3 అంటే 6 ప్లస్ -3 మళ్ళీ 6 -3 అవుతుంది దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ 10 టు ది పవర్ ఆఫ్ 3 దట్ ఈస్ ఈక్వల్ టు n2 ఈక్వల్ టు 2000 ఓకే 2 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ దట్ ఈస్ ఈక్వల్ టు 2000 kg పర్ మీటర్ క్యూబ్ ఓకే ఫ్రెండ్స్ దిస్ ఇస్ అ సొల్యూషన్ ఆఫ్ ది క్వశ్చన్ ఓకే కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ వచ్చినప్పుడు n1u1 దట్ ఈస్ ఈక్వల్ టు n2u2 n1 ఏంది ఫస్ట్ న్యూమరికల్ వాల్యూ u1 ఏంది ఫస్ట్ యూనిట్ n2 ఏంది సెకండ్ న్యూమరికల్ వాల్యూ u2 ఏంది సెకండ్ యూనిట్ ఓకే నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ Okay friends, second question. Convert 6.67 into 10 to the power of -11 Newton meter square kg whole to the power of -2 into CGS system. ఓకే
Convert 6.67 into 10 to the power of minus 7 Newton meter square kg raised to minus 2 into CJ system. This is the value of gravitational constant. Okay, this is the value of gravitational constant. G equal to 6.67 into 10 to the power of minus 11 Newton meter square kg raised to minus 2. This is the value of gravitational constant. ఇది MKS సిస్టమ్ లో ఉంది, ఇది MKS సిస్టమ్ లో ఉంది, దాన్ని CJ సిస్టమ్ లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, MKS సిస్టమ్ లో ఉన్నదాన్ని CJ సిస్టమ్ లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, MKS. ఓకే, లెంగ్త్ ని మీటర్ లో మెజర్ చేస్తాం, మాస్ ని కేజీస్ లో మెజర్ చేస్తాం, అండ్ టైం ని సెకండ్స్ లో. CJ సిస్టమ్ లో లెంగ్త్ ని సెంటీమీటర్ లో మెజర్ చేస్తాం, మాస్ ని గ్రామ్ లో మెజర్ చేస్తాం, అండ్ టైం ని సెకండ్ లో మెజర్ చేస్తాం. ఇక్కడ ఉన్న యూనిట్స్ ఏంటి? న్యూటన్ మీటర్ కేజీ, న్యూటన్ మీటర్ కేజీ. ఎంకే సిస్టమ్ లో ఫోర్స్ ని మనం న్యూటన్ లో మెజర్ చేస్తాం. అదే సిజే సిస్టమ్ లో ఫోర్స్ ని డైన్స్ లో మెజర్ చేస్తాం. ఓకే, డైన్స్ లో మెజర్ చేస్తాం. ఓకే, we know the relation, that is 1 newton that is equal to 10 to the power of 5 dynes. 1 newton that is equal to 10 to the power of 5 dynes. ఓకే, వీటి మధ్యలో ఉన్న రిలేషన్ ని మొత్తం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి, ఈజీగా అవుతుంది. వీటి మధ్యలో ఉన్న రిలేషన్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీగా అయిపోతుంది. ఈజీ అంటే ఈజీగా అయిపోతుంది. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ న్యూటన్ ఉంది, న్యూటన్ దగ్గర డైన్స్ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే 1 న్యూటన్ ఈక్వల్ టు హౌ మెనీ డైన్స్, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి. మీటర్ ప్లేస్ లో 1 మీటర్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్స్, అది సబ్స్టిట్యూట్ చేయండి. 1 కేజీ ఈక్వల్ టు హౌ మెనీ గ్రామ్స్, అది కూడా సబ్స్టిట్యూట్ చేసేయండి, ఈజీగా అయిపోతుంది. సో ఏమవుతుంది? G ఈక్వల్ టు 6.67 ఇంటూ 10 to the power of minus 11 ఇంటూ న్యూటన్ ప్లేస్ లో మనకు డైన్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎందుకంటే మనం సిజే సిస్టమ్ లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాం. అంటే నేను ఇక్కడ డైరెక్ట్ గా చేసేస్తున్నా. n1 u1 దట్ ఈస్ ఈక్వల్ టు n2 u2, ఆ ఫార్ములాతో పోయినా వచ్చేస్తుంది, ఇలా డైరెక్ట్ గా చేసేసిన వచ్చేస్తుంది. ఓకే, ఇంకోసారి వినండి. n1 u1 దట్ ఈస్ ఈక్వల్ టు n2 u2, ఆ ఫార్ములాతో పోయినా కానీ డైరెక్ట్ గా వచ్చేస్తుంది, అండ్ ఇలా చేసినా కానీ వచ్చేస్తుంది. ఓకే, నేను ఈ ప్రాసెస్ లో చేసేస్తున్నా. న్యూటన్ ప్లేస్ లో డైన్స్ అంటే 10 to the power of 5 dynes ఇంటూ మీటర్ స్క్వేర్ అంటే 10 to the power of 2 centimeter whole square and multiplied by kg place లో 10 to the power of 3 grams whole raised to power minus 2. ఏమవుతుంది? 6.67 into 10 to the power of minus 11 into 10 to the power of 5 into 10 square whole square. So 10 to the power of 4 into 10 to the power of 3 whole minus 2, 10 to the power of minus 6. Units ఏంటి? dynes centimeter whole square, centimeter whole square, gram minus 2 అంటే గ్రామ్ స్క్వేర్. ఓకే, దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. ఎంత వస్తుంది? 6.67 ఇంటూ, ఇక్కడ బేసిస్ అన్ని సేమ్ ఉన్నాయి కాబట్టి బేస్ ఇలా ఉంటుంది, అండ్ పవర్స్ అన్ని యాడ్ అవుతాయి. సో -11 ప్లస్ 5 ప్లస్ 4 ప్లస్ అంటే ప్లస్ -6 అంటే మైనస్ అవుతుంది. ఓకే, -6 ఏమవుతుంది? -11 -6 -17, -17 లోకి వెళ్ళి 9 అవుతాయి, దట్ ఈస్ 6.67 into 10 to the power of minus 8. Okay, G equal to 6.67 into 10 to the power of minus 8 dynes centimeter square gram square. Okay, this is the value of gravitational constant in CGS system. Okay, MK system లో 6.67 into 10 to the power of minus 11 Newton meter square kg raised to minus 2. అదే CGS system లో 6.67 into 10 to the power of minus 8 dynes. Okay, Newton place లో dynes, meter square place లో centimeter square, kg whole minus 2 gram square. ఓకే, ఏం లేదు, ఇక్కడ న్యూటన్ ప్లేస్ లో
డైన్ సబ్స్టిట్యూట్ చేయండి, మీటర్ ప్లేస్ లో సెంటీమీటర్ సబ్స్టిట్యూట్ చేయండి, కేజీ ప్లేస్ లో గ్రామ్ సబ్స్టిట్యూట్ చేసేయండి. ఈజీగా వచ్చేస్తుంది, ఈజీగా అంటే ఈజీగా వచ్చేసింది. అదే విధంగా n1 అంటే ఏంది 6.67 into 10 to the power of minus 11. This is n1. u1, this is u1, Newton meter square kg raised to minus 2, that is u1, and equal to n2. మనకు n2 వాల్యూ కావాలి. తర్వాత u2 వాల్యూ ఏంటి, న్యూటన్ దగ్గర డైన్స్, మీటర్ దగ్గర సెంటీమీటర్, కేజీ దగ్గర గ్రామ్. ఓకే, సేమ్ అంతే. ఇలా వెళ్ళిన వచ్చేస్తుంది, అలా వెళ్ళిన వచ్చేస్తుంది. ఓకే, నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, రివైజ్ చేస్తూ ఉండండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. అండ్ థర్డ్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, ఇఫ్ ద యూనిట్ ఆఫ్ length and time is doubled, then what will be the change in acceleration due to gravity, G. Okay friends, if the unit and time is doubled, then what will be the change in acceleration due to gravity? Accelerating due to gravity, that is G. First of all, G value enta, that is 9.8 meter per second square, or direct ga nenu 9.8 దగ్గర 10 తీసుకుంటా, 10 meter per second square. Okay, this is the acceleration due to gravity. This is acceleration due to gravity, small g. అయితే ఇక్కడ ఇది బిగినింగ్ లా. ఓకే, ఇది బిగినింగ్ లా. అయితే ఏమైంది, ఇక్కడ యూనిట్ ఆఫ్ లెంగ్త్ అండ్ టైం రెండు డబుల్ అయింది. ఓకే, యూనిట్ ఆఫ్ లెంగ్త్ అండ్ టైం రెండు కూడా డబుల్ అయింది. ఓకే, మీటర్ ఏమైంది 2 మీటర్ అయిపోయింది, సెకండ్ ఏమైంది 2 సెకండ్ అవుతుంది. ఓకే, సబ్స్టిట్యూట్ చేసేయండి, ఏమొస్తుంది, g ఈక్వల్ టు 10, 2 మీటర్, సెకండ్ దగ్గర 2 సెకండ్స్, 2 సెకండ్ హోల్ స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్ టు 10 మల్టిప్లైడ్ బై 2 మీటర్ డివైడెడ్ బై 2 స్క్వేర్ 4 and 4 second square. Okay, 2 1 ja 2 2 ja, that is 10 multiplied by half meter per second square. Okay, 2 5, that is equal to 5 meter per second square, 5 meter per second square. This is the value of g when length and time both are double. Okay, length and time rendu double అయినప్పుడు g value ఎంత, that is 5 meter per second square. Okay, g value ఎంత, 5 meter per second square. This is the value of g when length and time both are double. బిగినింగ్ ఎంత ఉంది 10 meter per second square, తర్వాత ఏమైంది 5 meter per second square. బిగినింగ్ ఎంత ఉంది 10 meter per second square, తర్వాత ఏమైంది 5 meter per second square. అంటే ఏమైంది, హాఫ్ అయిపోయింది. ఏమైంది, హాఫ్ అయిపోయింది. సో ఇట్ ఈస్ హాఫ్. ఓకే, ఎంత ఏమైంది, హాఫ్ అయిపోయింది. ఓకే, హాఫ్. ఓకే, యూనిట్ ఆఫ్ లెంగ్త్ అండ్ టైం రెండు డబుల్ అయినప్పుడు g వాల్యూ ఏమైంది, హాఫ్ అయిపోయింది. g వాల్యూ హాఫ్ అయిపోయింది, హాఫ్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి. Okay friends, revision అయిపోయింది. Okay, today we are discussing the types of physical quantities. Physical quantities లో types. Okay, types of physical quantities. Types of physical quantities. Types of physical
క్వాంటిటీస్, టైప్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఫిజికల్ క్వాంటిటీస్లో ఇంకా ఎన్ని టైప్స్ ఉన్నాయి మరి? ఓకే ఫ్రెండ్స్, దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఫిజికల్ క్వాంటిటీస్లో 3 టైప్స్ ఉన్నాయి. దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఫస్ట్ వన్ ఈస్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. ఫస్ట్ వన్ ఈస్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. PQ అంటే ఏంది? ఫిజికల్ క్వాంటిటీ. అండ్ ద సెకండ్ వన్ ఈస్ derived physical quantity. Second one is derived physical quantity. Third one is supplementary physical quantity. Third one is supplementary physical quantity. Okay friends, these are the 3 types of physical quantities. Physical quantities లో ఉన్న 3 రకాలు. Okay, these are the 3 types of physical quantities. First one is fundamental physical quantity. Second one is derived physical quantities. So third one is supplementary physical quantities. Physics లో చాలా ఫినామినాస్ ని ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాయి. అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ ఫినామినాస్ ని ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. అండ్ మిగిలిన ఫినామినాస్ ని డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఇంకా కొన్ని అంటే రేర్ కేసెస్ లో కొన్ని ఫినామినాస్ మిగులుతాయి, వాటిని సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. అంటే మేజర్లీ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్, తర్వాత మీడియం డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్, చాలా మైనర్ కేసెస్ లో సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్. ఓకే, దీస్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఇప్పుడు మనం ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. Fundamental. Okay friends, fundamental physical quantities. Okay, out of a large number of physical quantities which exist in nature. Okay, nature లో ఉన్న లార్జ్ నెంబర్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ లో, అంటే వాటి లోపల ఉన్న లార్జ్ నెంబర్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్, ఈ నేచర్ లో ఎన్నో లార్జ్ నెంబర్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి. వాటిలోకి వెళ్ళి కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ అవి వేరే ఫిజికల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ కావు. ఓకే, వాటి యొక్క డెఫినేషన్ కి వేరే ఫిజికల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ కావు అవి. ఓకే, అవుట్ ఆఫ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ నేచర్ లో ఉన్న లార్జ్ నెంబర్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ లో కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ వేరే ఫిజికల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ కావు. వాటిని మనం ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. లేదా ఫిజిక్స్ లో లార్జ్ నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ లో కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ రిపీటెడ్లీ కనిపిస్తూనే ఉంటాయి. కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ ప్రతి ఫార్ములాలోనే కనిపిస్తూనే ఉంటాయి. ఓకే, ప్రతి ఫార్ములాలోనే కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ కనిపిస్తూనే ఉంటాయి. వాటిని మనం ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. ఓకే, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ మీన్స్ దోస్ ఫిజికల్ క్వాంటిటీస్ which are independent of all other physical quantities. Okay, fundamental physical quantities means those physical quantities which are independent of all other physical quantities. Okay, మన నేచర్ లో ఉన్న ఎన్నో ఫిజికల్ క్వాంటిటీస్ లో లార్జ్ నెంబర్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ లో కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ వేరే ఫిజికల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ కాకుండా ఉంటాయి. ఓకే, వాటిని మనం ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. ఆర్ బేస్ ఫిజికల్ క్వాంటిటీస్, అంటే బేస్ లెక్క పనిచేస్తాయి. ఫిజిక్స్ లో ఎన్నో ఫార్ములాస్ లేదా ఫినామినాస్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ రిపీటెడ్లీ వస్తూనే ఉంటాయి. ఓకే, వాటిని మనం ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. మీన్స్ బిల్డింగ్ బ్లాక్స్ ఆర్ ద బేస్. ఓకే, బేస్. ఓకే, దోస్ ఆర్ ద ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. మీన్స్ దోస్ ఫిజికల్ క్వాంటిటీస్. PQ అంటే ఏంది? ఫిజికల్ క్వాంటిటీస్. దోస్ ఫిజికల్ క్వాంటిటీస్ which are independent of all other physical quantities. Okay friends, okay, these physical quantities are independent of all other physical quantities. వీటిని మనం అబ్సల్యూట్ ఫిజికల్ క్వాంటిటీస్ అని అంటాం. లేదా బేస్ ఫిజికల్ క్వాంటిటీస్
and fundamental physical quantities. Fundamental physical quantities. ఓకే, ఫిజిక్స్ లో చాలా ఫినామినాస్ ఈ ఫిజికల్ క్వాంటిటీస్ వల్లనే డిఫైన్ అవుతాయి. ఓకే, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ వల్లనే చాలా ఫినామినాస్ ఎక్స్ప్లెయిన్ అవ్వబడతాయి. ఓకే, అవుట్ ఆఫ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్, దీస్ ఆర్ ద ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ డోంట్ డిపెండ్ అపాన్ ఎనీ అదర్ ఫిజికల్ క్వాంటిటీ. వేరే ఏ ఫిజికల్ క్వాంటిటీ మీద డిపెండ్ కానీ కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్, నేచర్ ఉన్న అన్ని ఫిజికల్ క్వాంటిటీస్ లో కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ వేరే వాటి మీద డిపెండ్ కానే కావు. అండ్ ఇవన్నీ ఉన్నాయి. దేర్ ఆర్ సెవెన్ fundamental physical quantities. 7 ఉన్నాయి. 7. There are 7 fundamental physical quantities. There are 7 fundamental physical quantities. What are those? First one, mass. Second one, length. Mass, length. Third one, time. Fourth one, current. Fifth one, temperature. Sixth one, amount of substance. And seventh one, luminous intensity. Okay friends, these are the 7 fundamental physical quantities: mass, length, time, current, temperature, amount of substance, luminous intensity. Mass, length, time, current, temperature, amount of substance, luminous intensity. Mass, length, time, current, temperature, amount of substance, luminous intensity. Mass, length, time, current, temperature, amount of substance, luminous intensity. These are the 7 fundamental physical quantities. ఈ 7 fundamental physical quantities చాలా ఫార్ములాస్ లో కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఇవే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. ఓకే ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఒక చిన్న టేబుల్. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్, PQ అంటే ఫిజికల్ క్వాంటిటీస్. ఓకే, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఇన్ SI సిస్టమ్. ఓకే, ఫిజికల్ క్వాంటిటీ and name of unit and symbol of unit. Okay, symbol of unit. First one, mass. Okay, SI system లో mass ని kgs లో మెజర్ చేస్తాం, అంటే కిలోగ్రామ్. దీని యొక్క రిప్రజెంటేషన్ సింబల్ kg. ఓకే, నెక్స్ట్ వన్, లెంగ్త్. దేనిలో మెజర్ చేస్తాం? మీటర్. రిప్రజెంటేషన్ స్మాల్ m. థర్డ్ వన్, టైం. సెకండ్ s. ఫోర్త్ వన్, కరెంట్, ఆంపియర్, ARI. ఫిఫ్త్ వన్, టెంపరేచర్, కెల్విన్, K. సిక్స్త్ వన్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, మోల్, స్మాల్ MOL, క్యాపిటల్ కాదు, స్మాల్. సెవెంత్ వన్, ల్యూమినస్ ఇంటెన్సిటీ. ఓకే, క్యాండెలా.
CD. Okay friends, these are the 7 fundamental physical quantities and their name of the SI unit and symbol of the SI unit. Mass kilogram kg, length meter small m, time second s, current ampere ARI, temperature Kelvin K, amount of substance mole, luminous intensity. ఈ luminous intensity అంటే మన ఫేస్ మీద ఏదైనా లైట్ పడుతుంది. ఓకే, ఇప్పుడు నా ఫేస్ మీద ఒక లైట్ పడుతుంది, ఆ లైట్ యొక్క బ్రైట్నెస్ ఉంటుంది కదా, దాని యొక్క యూనిట్. ఓకే, నా ఫేస్ మీద ఒక సన్లైట్ పడుతుంది, ఆ సన్లైట్ యొక్క బ్రైట్నెస్, ఓకే, సన్లైట్ యొక్క బ్రైట్నెస్ ని మనం ల్యూమినస్ ఇంటెన్సిటీ అంటాం. అండ్ దాని యొక్క SI యూనిట్ ఏంది? క్యాండిలా, దాని రిప్రజెంటేషన్ CD. ఓకే, నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు derived physical quantities. ఇప్పుడు ఏంది? derived physical quantities అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఈ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ తో తయారైన ఫిజికల్ క్వాంటిటీస్ derived physical quantities. ఓకే, the quantities which are made of fundamental physical quantities. Okay, derived. Second one is derived PQ, physical quantities. Okay, those physical quantities which are represented in terms of fundamental physical quantity, PQ. Okay, fundamental physical quantities. Okay, derived physical quantities అంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ తోని తయారైన ఫిజికల్ క్వాంటిటీస్ derived physical quantities. Okay, the quantities which are represented in terms of fundamental physical quantities. ఈ fundamental physical quantities తోని తయారైన physical quantities derived physical quantities. Okay, the quantities which are made up of fundamental physical quantities. Okay, ఈ fundamental physical quantities తోని తయారైనవే derived physical quantities. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా ఉంది, ఏరియా అంటే ఏంటి? లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. ఈ లెంగ్త్ కూడా లెంగ్తే అండ్ బ్రెడ్త్ కూడా లెంగ్తే. ఓకే, లెంగ్త్ కూడా లెంగ్తే అండ్ బ్రెడ్త్ కూడా లెంగ్తే. అండ్ లెంగ్త్ ఈజ్ అ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. ఓకే, లెంగ్త్ ఈజ్ అ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. ఓకే, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ తోని ఏరియా ఏర్పడింది ఇక్కడ. ఓకే, ఏరియా ఈజ్ అ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. ఏరియా ఈజ్ derived and length is fundamental. ఈ లెంగ్త్ అనే ఫండమెంటల్ క్వాంటిటీ తోని ఏరియా ఫార్మ్ అయింది. సో ఏరియా ఇస్ అ derived physical quantity and length is a fundamental physical quantity. ఇంకా నెక్స్ట్ వాల్యూమ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వాల్యూమ్. వాల్యూమ్ అంటే ఏంది? లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఓకే, ఈ లెంగ్త్ కూడా లెంగ్తే అండ్ బ్రెడ్త్ కూడా లెంగ్తే అండ్ హైట్ కూడా లెంగ్తే. సో లెంగ్త్ అగైన్ ఇట్ ఈస్ అ ఫండమెంటల్ క్వాంటిటీ. ఈ ఫండమెంటల్ క్వాంటిటీతోనే ఇంకా డిరైవ్డ్ క్వాంటిటీ ఏర్పడింది ఇక్కడ. ఓకే, లెంగ్త్ ని ఇక్కడ 3 టైమ్స్ వాడారు. లెంగ్త్ 3 టైమ్స్ లెంగ్త్ ని వాడిన తర్వాత వాల్యూమ్ ఏర్పడింది. సో వాల్యూమ్ ఇస్ అ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. ఇప్పుడు డెన్సిటీ ఉంది. ఓకే, నెక్స్ట్ డెన్సిటీ ఉంది. డెన్సిటీ అంటే ఏంది? మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. మాస్ అపాన్ వాల్యూమ్. మాస్ అంటే ఏంది? మాస్ అంటే ఓకే కేజీ. వాల్యూమ్ అంటే ఏంది? వల్ల వాల్యూమ్ అంటే లెంగ్త్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. మళ్ళీ లెంగ్త్ 3 టైమ్స్ ఒక లెంగ్త్ అనే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీని వాడారు. అంటే ఈ ఫండమెంటల్ క్వాంటిటీతోని ఇక్కడ మళ్ళీ డెన్సిటీ ఫామ్ అయింది. ఓకే, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీతోని డెన్సిటీ ఫామ్ అయింది. సో డెన్సిటీ ఈజ్ అ derived physical quantity. So density is a derived physical quantity. Okay, derived physical quantities are made up of are represented in terms of fundamental physical quantity. Okay friends, these are the derived physical quantities. Okay, large number of phenomena ni fundamental physical quantities explain చేసిస్తుంది. ఓకే, దాని తర్వాత కొన్ని మిగిలిన phenomena ని derived physical quantities explain చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, these are the derived physical quantities. నోట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ we are entering into the supplementary physical quantities.
physical quantities, supplementary physical quantities, supplementary physical quantities, supplementary ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్, డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఇవి ఎక్స్ప్లెయిన్ చేసిన ఫినామినాస్ తర్వాత మిగిలిన కొన్ని ఫినామినాస్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్ యూజ్ చేస్తాం. పీక్యూ అంటే ఏంది? ఫిజికల్ క్వాంటిటీ. పీక్యూ అంటే ఏంది? ఫిజికల్ క్వాంటిటీ. ఓకే, ఈ సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్ లో రెండు ఉన్నాయి, ప్లేన్ యాంగిల్ and solid angle. Plane angle and solid angle, these are two supplementary physical quantities. Okay, two supplementary physical quantities, plane angle and solid angle, or linear angle and solid angle. Okay, first మనం plane angle ని explain చేసుకుందాం. Okay, plane angle. ఓకే ఫ్రెండ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక 2D యాంగిల్, 2 డైమెన్షనల్ యాంగిల్. అంటే మనం దీన్ని బోర్డ్ మీద రిప్రజెంట్ చేయగలుగుతాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేన్ యాంగిల్ ఇస్ అ 2D యాంగిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ 2D యాంగిల్, 2 డైమెన్షనల్ యాంగిల్. దీన్ని మనం బోర్డ్ మీద రిప్రజెంట్ చేసుకోగలం. ఇట్ ఈస్ 2 డైమెన్షనల్ యాంగిల్. ఓకే ఫ్రెండ్స్, ఒక సర్కిల్ తీసుకోండి. ఓకే, దిస్ ఇస్ సర్కిల్. ఓకే, ఒక సర్కిల్ తీసుకోండి. ఓకే, దిస్ ఇస్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ and this is the radius of circle, radius r. This is the radius of circle and ఈ సర్కిల్ లో చిన్న పార్ట్ తీసుకోండి, చిన్న పార్ట్ కట్ చేసుకోండి. ఓకే, ఈ సర్కిల్ లో చిన్న పార్ట్ కట్ చేసుకోండి. ఓకే, నేను ఇక్కడ ఒక డ్రా చేస్తున్నా. ఓకే, ఈ చిన్న పార్ట్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఓకే, ఇది ఒక సర్కిల్ ఉంది, ఆఫ్ రేడియస్ r. ఓకే, ఒక సర్కిల్ ఆఫ్ రేడియస్ r. ఓకే, దీనిలో ఒక చిన్న పార్ట్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఓకే, కట్ చేసుకున్నాం. ఓకే, దిస్ ఇస్ యాంగిల్ theta and this is also radius r and this part is arc length. ఈ పార్ట్ ని మనం ఏమంటాం? ఈ పార్ట్ ని మనం arc length అంటాం. arc length. ఓకే, this is angle theta and this is radius r and this part is arc length. ఈ పార్ట్ మనం ఏమంటాం? arc length అంటాం. this is arc length. ఓకే, ఒక సర్కిల్ తీసుకోండి ఆఫ్ రేడియస్ r, దానిలో ఒక చిన్న పార్ట్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. and this is the angle theta and this is radius r and this part is arc length. Okay, and there is a relation between theta, రేడియస్ అండ్ ఆర్క్ లెంగ్త్. ఈ మూడింటి మధ్యలో ఒక రిలేషన్ ఉంది. ఓకే, థీటా, రేడియస్ అండ్ ఆర్క్ లెంగ్త్, ఈ మూడింటి మధ్యలో ఒక రిలేషన్ ఉంది. ఆ రిలేషన్ ఏంది మరి? వాట్ ఈస్ దట్ రిలేషన్? ఆ రిలేషన్ ఏంది? దట్ ఈస్ నథింగ్ బట్ థీటా ఈక్వల్ టు ఆర్క్ లెంగ్త్ అపాన్ రేడియస్. దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద థీటా, ఆర్క్ లెంగ్త్ అండ్ రేడియస్. థీటా ఈక్వల్ టు arc length upon radius. Theta equal to arc length upon radius. Okay, దీని ఏమంటాం మనం? theta. ఇదేంది? theta. Okay, theta equal to arc length upon radius. And asking that what is the unit of theta? theta యొక్క యూనిట్ ఏది మరి? ఓకే, వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ theta? ఇది ఇట్లా అడగగానే చాలా మంది ఏం చెప్తారంటే దట్ ఈస్ డిగ్రీస్ అని చెప్తారు. ఓకే, వాట్ ఈస్ సారీ ఫ్రెండ్స్, యూనిట్ కాదు, SI యూనిట్. ఓకే, వాట్ ఈస్ ద SI యూనిట్? ఏది మరి? ఓకే, వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ theta? ఏంటంటే రేడియన్స్. ఓకే, SI యూనిట్ ఏంది? SI యూనిట్ of theta, that is radians. Okay, okay, theta ki angle అంటే ప్లేన్ యాంగిల్ కి యూనిట్ ఉంటుంది and that is radians. Okay, ప్లేన్ యాంగిల్ కి యూనిట్ ఉంటుంది and that is radians, but it is dimensionless. Okay, angle has unit but it is dimensionless.
ఓకే ఫ్రెండ్స్, డైమెన్షన్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుంటాం. డైమెన్షన్ లెస్. అండ్ వాట్ ఈస్ దట్ యూనిట్? దట్ ఈస్ రేడియన్స్. వాట్ ఈస్ దట్ యూనిట్? దట్ ఈస్ రేడియన్స్. ఓకే, plane angle has unit but it don't have dimension. What is the unit, SI unit of plane angle? That is radians. Okay, that is radian. Okay, what is the relation between theta arc length upon radius? That is theta equal to arc length upon radius. Theta equal to arc length upon radius. This is a relation. Okay friends, this is all about the plane angle. This is all about the plane angle. మరి డిగ్రీస్ నుండి రేడియన్స్ లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? డిగ్రీస్ నుండి రేడియన్స్ లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి మరి? ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ టోటల్ యాంగిల్ ఎంత ఉంటుంది? 360 డిగ్రీస్ ఉంటుంది. ఓకే, ఈ టోటల్ యాంగిల్ ఎంత ఉంటుంది? 360 డిగ్రీస్. అంటే 360 డిగ్రీస్ అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు 2 పై రేడియన్స్. ఇది ఒకటి మనకి గుర్తుంచుకోవాలి, ఇది ఒకటి గుర్తుండాలి. 360 డిగ్రీస్ దట్ ఈస్ ఈక్వల్ టు 2 పై రేడియన్స్. 360 డిగ్రీస్ దట్ ఈస్ ఈక్వల్ టు 2 పై రేడియన్స్. ఓకే ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 360 డిగ్రీస్ ఉంది అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు 2 పై రేడియన్స్. దెన్ 180 డిగ్రీస్ ఏమవుతుంది? 180 డిగ్రీస్ దట్ ఈస్ ఈక్వల్ టు 5 రేడియన్స్. 5 రేడియన్స్ అండ్ 1 డిగ్రీ దట్ ఈస్ ఈక్వల్ టు 5 బై 180 రేడియన్స్. ఓకే ఫ్రెండ్స్, 90 డిగ్రీస్ దట్ ఈస్ ఈక్వల్ టు 5 బై 180 ఇంటూ 90 radians. 90 1 जा 2 जा, so that is equal to 5 by 2 radians. And 60 degrees that is equal to 5 by 180 into 60 radians. 60 1 जा 3 जा, that is equal to 5 by 3 radians. And 30 degrees that is equal to 5 by 180 5 by 180 into 30 radians. 31 the 36 the, so that is equal to 5 by 6 radians. And 45 degrees that is equal to 5 by 180 into 45 radians. 1 the 4 the, that is equal to 5 by 4 radians. Okay friends, this is a conversion from degrees నుండి రేడియన్స్. ఓకే, డిగ్రీస్ నుండి రేడియన్స్ లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అదే. ఓకే, 360 డిగ్రీస్ ఈక్వల్ టు 2 పై రేడియన్స్. 360 డిగ్రీస్ ఈక్వల్ టు 2 పై రేడియన్స్. 180 డిగ్రీస్ ఈక్వల్ టు పై రేడియన్. దెన్ 1 డిగ్రీ ఈక్వల్ టు పై బై 180 రేడియన్స్. సో 90 degrees equal to pi by 2 radians, 60 degrees equal to pi by 3 radians, 30 degrees equal to pi by 6 radians, 45 degrees equal to pi by 4 radians. Okay friends, this is about the plane angle or the linear angle. Notice friends. And next we are entering into the solid angle. Next we are entering into the solid angle. Next we are entering into the solid angle. Okay friends, this is first of all, this is a 3D angle, 3-dimensional angle. We cannot represent this angle on the board. 3D angle, 3D angle, and it is represented by omega. Represented by omega. Represented by omega. దీని ఏమంటాం మనం? omega అంటాం. Omega. Okay friends, first of all it is a 3-dimensional angle. Okay, first of all it is a 3-dimensional angle. Okay friends, first of all it is a 3-dimensional angle. Okay friends, చాలా బర్త్డే క్యాప్స్ ఉంటాయి. బర్త్డే క్యాప్స్ అవన్నీ కూడా కోన్ షేప్ లో ఉంటాయి. కోన్ షేప్ లో ఉంటాయి. ఓకే, ఈ సర్ఫేసెస్ ఈ అన్ని సర్ఫేసెస్ ద్వారా ఇక్కడ చిన్న కింద ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది. అదే సాలిడ్ యాంగిల్. ఓకే ఫ్రెండ్స్,
ఓకే ఫ్రెండ్స్, ఈ సర్ఫేసెస్ ద్వారా ఈ సర్ఫేసెస్ ద్వారా ఇక్కడ చిన్నగా ఈ ఎపెక్స్ దగ్గర లోపల ఓకే ఈ అన్ని సర్ఫేసెస్ ద్వారా లోపల కింద ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది అండ్ దట్ ఈస్ సాలిడ్ యాంగిల్. ఓకే, ఈ సర్ఫేసెస్ ద్వారా ఇక్కడ చిన్నగా కింద ఈ పార్ట్ లో ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది అండ్ దట్ ఈస్ సాలిడ్ యాంగిల్. ఓకే, ఇప్పుడు ఒక కోన్ ఉంది. ఓకే, బర్త్డే క్యాప్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఓకే, అది ఈ షేప్ లో ఉంటుంది. ఈ షేప్ లో ఉంటుంది. ఇక్కడ చిన్నగా కింద ఈ పార్ట్ లో లోపల ఈ కోన్ ఉంది ఇలా ఒక కోన్ ఉంది లోపల కింద ఈ పాయింట్ దగ్గర అపెక్స్ అంటుంది దీన్ని. ఈ అపెక్స్ అనే పాయింట్ దగ్గర లోపల యాంగిల్ ఫామ్ అవుతుంది. ఓకే, కోన్ లోపల చిన్నగా కోన్ కింద చిన్నగా లోపల నుండి యాంగిల్ ఫామ్ అవుతుంది అండ్ దట్ ఈస్ సాలిడ్ యాంగిల్. ఇప్పుడు కోన్ ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, దాని బాటమ్ పార్ట్ లో ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది అండ్ దట్ ఈస్ సాలిడ్ యాంగిల్. దీన్నే ఈ యాంగిలే దిస్ ఈస్ సాలిడ్ యాంగిల్. దిస్ ఈస్ ఒమేగా అంటే ఇది సాలిడ్ యాంగిల్. దిస్ ఈస్ సాలిడ్ యాంగిల్. Okay, and this is the area of circle. Okay friends, omega solid angle that is equal to area upon radius whole square, and this is the radius. Okay, this is the radius and this is the area. Okay, we have to take the area of circle. Okay, we have to take the area of circle. R and the radius. Okay, R and the radius. Okay, example తీసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, ఒక బౌల్ ఎగ్జాంపుల్ తీసుకోండి. అండ్ ఈ బౌల్ కేసులో ఇక్కడ ఒక సాలిడ్ యాంగిల్ ఫామ్ అవుతుంది. ఓకే, ఈ బౌల్ కేసులో ఇక్కడ సాలిడ్ యాంగిల్ ఫామ్ అవుతుంది. ఓకే, ఇక్కడ సాలిడ్ యాంగిల్ ఫామ్ అవుతుంది. ఆ సాలిడ్ యాంగిల్ ఎంత అవుతుంది మరి? దట్ ఈస్ ఈక్వల్ టు ఏరియా అపాన్ రేడియస్ హోల్ స్క్వేర్. దీని రేడియస్ ఎంత? r. ఓకే, రేడియస్ r తీసుకోండి. ఓకే, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్? దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ హెమిస్ఫియర్. ఓకే, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్? దట్ ఈస్ 2 pi r square. r అంటే ఏంది? రేడియస్. కింద కూడా r square cancel and that is equal to 2 pi, and the SI unit of solid angle, that is steradian. SI unit of solid angle is steradian. Steradian ని మనం SR అని రిప్రజెంట్ చేస్తాం. ఓకే, SI unit of solid angle is steradian. ఓకే, 2 pi steradian. SR 2 pi steradian. Okay, 2 pi steradian. Okay, this is the solid angle of hemisphere. Okay, solid angle that is equal to area of hemisphere. Divided by radius square. Okay, solid angle that is equal to area of hemisphere divided by radius square. Area of hemisphere ఏంది? 2 pi r square. R అంటే ఏంది ఇక్కడ? రేడియస్, and divided by radius square cancel, that is equal to 2 pi steradian. Okay, this is the solid angle of hemisphere. ఇప్పుడు full sphere ని ఫైండ్ చేయండి. This is a full sphere and this is the solid angle. Okay, full sphere అంటే టెన్నిస్ బాల్. ఇప్పుడు క్రికెట్ ఆడతారు కదా, ఆ బాల్ లోపల సెంటర్ దగ్గర ఒక యాంగిల్ ఉంటుంది, అదే సాలిడ్ యాంగిల్. ఓకే, ఒక టెన్నిస్ బాల్, ఒక క్రికెట్ బాల్ సెంటర్ లో ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది అండ్ దట్ ఈస్ సాలిడ్ యాంగిల్. ఓకే, దట్ ఈస్ సాలిడ్ యాంగిల్. ఓకే, సాలిడ్ యాంగిల్ దట్ ఈస్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ఫుల్ స్ఫియర్. ఏరియా ఆఫ్ ఫుల్ స్ఫియర్ divided by radius square. Area of full sphere is 4 pi and the radius r 4 pi r square divided by r square cancel, that is equal to
4 pi స్టీరేడియన్ 4 pi స్టీరేడియన్ హెమిస్ఫియర్ కేసులో ఏరియా ఏంది 2 pi r square రేడియస్ స్క్వేర్ r square క్యాన్సల్ 2 pi స్టీరేడియన్ ఫుల్ స్క్వేర్ కేసులో ఏరియా ఏంది 4 pi r square అండ్ రేడియస్ స్క్వేర్ ఏంది r square cancel, that is equal to 4 pi steradian. Okay, this is the solid angle of full sphere and this is the solid angle of hemisphere. Okay, solid angle ante endi, it is a 3-dimensional angle and it is represented by omega and that is equal to area upon radius square and the SI unit of solid angle is steradian and it is dimensionless. It is also dimensionless. Both the plane angle and solid angle both are dimensionless but they have unit. Okay, plane angle kemo radians and solid angle kemo steradians. Okay friends, these are about the solid angle and plane angle. Notice friends. Okay friends, next we are going to discuss some important definitions. Okay, some important definition. From those, first one is light year. That is equal to 9.5 into 10 to the power of 12 kilometer. Okay friends, first one light year. ఇయర్ అని చూడగానే చాలా మంది ఏమనుకుంటారు, దిస్ ఇస్ ఎ యూనిట్ ఆఫ్ టైం అని అంటారు. ఓకే, దిస్ ఇస్ ఎ యూనిట్ ఆఫ్ టైం అంటారు. ఓకే, లైట్ ఇయర్ ఇస్ ఎ యూనిట్ ఆఫ్ టైం అని చాలా మంది అనేస్తారు. ఎందుకంటే అక్కడ ఇయర్ ఉంది, బట్ ఇట్ ఈస్ రాంగ్. ఇట్ ఈస్ నాట్ ద యూనిట్ ఆఫ్ టైం, ఇట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ డిస్టెన్స్. ఓకే, దిస్ ఇస్ ద యూనిట్ ఆఫ్ డిస్టెన్స్. లైట్ ఇయర్ ఇస్ ద యూనిట్ ఆఫ్ డిస్టెన్స్. ఇక్కడ ఇయర్ అని కనబడగానే చాలా మంది ఇట్ ఈస్ అ యూనిట్ ఆఫ్ టైం అని అంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ ద యూనిట్ ఆఫ్ టైం అండ్ ఇట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ డిస్టెన్స్. అండ్ వాట్ ఈస్ లైట్ ఇయర్? That is nothing but the total distance traveled by light in one complete year of Earth's time. Okay, light దాని యొక్క స్పీడ్ తోని, what is the speed of light in vacuum? That is 3 into 10 to the power of 8 meter per second. ఓకే, ఆ స్పీడ్ తోని లైట్ ఒక కంప్లీట్ ఒక సంవత్సరంలో ఎంత వరకు ట్రావెల్ చేయగలగదో, ఎంత డిస్టెన్స్ వరకు ట్రావెల్ చేయగలుగుతుందో. ఓకే, లైట్ దాని యొక్క స్పీడ్ తోని ఒక కంప్లీట్ సంవత్సరంలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయగలుగుతుందో దానినే మనం లైట్ ఇయర్ అంటాం. Okay, the total distance traveled by light in one complete year with its speed. Okay, దాని స్పీడ్ తోని ఒక కంప్లీట్ సంవత్సరంలో ఎంత వరకు ట్రావెల్ చేయగలదో దాన్నే మనం లైట్ ఇయర్ అంటాం. ఓకే, వాట్ ఇస్ దట్? ద డిస్టెన్స్. ఓకే, ద డిస్టెన్స్ traveled by light in one complete year of Earth's time. And what is the speed of light? That is 3 into 10 to the power of 8 meter per second in vacuum. Vacuum lo speed of light enta 3 into 10 to the power of 8 meter per second in vacuum. ఈ స్పీడ్ తోని లైట్ ఒక సంవత్సరంలో ఎంత డిస్టెన్స్ వరకు ట్రావెల్ చేయగలుగుతుందో దానిని మనం లైట్ ఇయర్ అంటాం. ఓకే, అండ్ ఓకే, లైట్ ఇయర్ ఎంత? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ లైట్ ఇయర్? దీన్ని మనం ఫైండ్ చేద్దాం. వాట్ ఈస్ ద స్పీడ్? దట్ ఈస్ డిస్టెన్స్ అపాన్ టైం. సో డిస్టెన్స్ ఏమవుతుంది? స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత? 3 into 10 to the power of 8. టైం కంప్లీట్ సంవత్సరం అంటే 365 డేస్. ఒక్క డేలో 24 అవర్స్, ఒక్క అవర్లో 60 మినిట్స్, ఒక్క మినిట్లో 60 సెకండ్స్. ఓకే, స్పీడ్ అంటే ఏంటి? డిస్టెన్స్ అపాన్ టైం. సో డిస్టెన్స్ ఏమవుతుంది? స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత? 3 into 10 to the power of 8 మీటర్ పర్ సెకండ్. టైం 365 డేస్ ఉంటాయి ఒక కంప్లీట్ సంవత్సరంలో.
ఒక్క కంప్లీట్ సంవత్సరంలో 365 డేస్ ఉంటాయి. 1 డేలో 24 అవర్స్ ఉంటాయి. 1 అవర్లో 60 మినిట్స్ ఉంటాయి. 1 మినిట్లో 60 సెకండ్స్ ఉంటాయి. సో వీటి మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు 9.5 into 10 to the power of 12 kilometer. This is the value of light year. Okay, this is the value of light year. 9.5 into 10 to the power of 12 kilometer. That is the value of light year. That is the value of light year. Okay friends, కంప్లీట్ ఒక సంవత్సరంలో లైట్ తన వేగంతో 3 into 10 to the power of 8 మీటర్స్, ఒక్క సెకండ్లో 3 into 10 to the power of 8 మీటర్స్ ఆ వేగంతో కంప్లీట్ ఒక సంవత్సరంలో ఎంత డిస్టెన్స్ వరకు ట్రావెల్ చేయగలదో అదే లైట్ ఇయర్. ఓకే, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై లైట్ ఇన్ 1 కంప్లీట్ ఇయర్. ఓకే, 9.5 into 10 to the power of 12 kilometers. ఓకే ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి. ఓకే, ఒకటి మర్చిపోకండి, ఇట్ ఈస్ a unit of distance, not the unit of time. It is a unit of distance. 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 Okay friends, next one, astronomical unit. Okay, next one, astronomical unit. Next one is the astronomical unit. Astronomical unit. Astronomical unit. Next one. Okay, astronomical unit. AU, not V, AU. ఓకే ఫ్రెండ్స్, ఆస్ట్రోనామికల్ యూనిట్. దీనిని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు ఒక క్వశ్చన్. సన్ చుట్టూ ఎర్త్ అంటే ఏ షేప్లో, అంటే ఎలా మూవ్ అవుతుంది? సర్క్యులర్ షేప్లో మూవ్ అవుతుందా, లేకుంటే ఇంకా వేరే ఏదైనా షేప్లో మూవ్ అవుతుందా? చాలామంది సర్క్యులర్ షేప్లోనే మూవ్ అవుతుందని అంటారు, బట్ ఇట్ ఈస్ రాంగ్. ఎర్త్ రివాల్యూట్స్. ఓకే, ఎర్త్ revolves around sun in elliptical path. elliptical path లో సన్ చుట్టూ ఎర్త్ మూవ్ అవుతుంది. ఓకే, ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ సన్. ఓకే, సన్ దాని చుట్టూ ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ దిస్ సన్ ఇన్ elliptical path లో సన్ చుట్టూ ఎర్త్ రివాల్వ్ అవుతుంది. ఓకే, సన్ మధ్యలో సన్ ఉంది, ఇక్కడ ఎర్త్ ఉంది. ఈ సన్ చుట్టూ ఎర్త్ ఎలిప్టికల్ పాత్ లో మూవ్ అవుతుంది. ఎలిప్టికల్ పాత్. ఓకే, ఎలిప్టికల్ పాత్, నాట్ ద సర్క్యులర్ పాత్. బట్ గ్రావిటేషన్ లో మనం సర్క్యులర్ పాత్ లెక్క కన్సిడర్ చేస్తాం. బట్ ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ ఇన్ ఎలిప్టికల్ పాత్. ఓకే, ఇది సన్ చుట్టూ ఎర్త్ ఎలిప్టికల్ పాత్ లో మూవ్ అవుతుంది. సన్ చుట్టూ ఎర్త్ ఎలిప్టికల్ పాత్ లో మూవ్ అవుతుంది. ఎలిప్టికల్ పాత్. ఓకే, అయితే అలా మూవ్ అవుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడికి వచ్చినప్పుడు డిస్టెన్స్ తక్కువ అవుతుంది. ఓకే, ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఎర్త్ కి ఈ సన్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ తక్కువ అవుతుంది. అదే ఎర్త్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఎర్త్ కి సన్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది. అంటే ఈ సన్ అండ్ ఎర్త్ ఈ రెండింటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ చేంజ్ అవుతూ ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు టైం. ఓకే, ఇక్కడ ఉన్నప్పుడేమో డిస్టెన్స్ ఎక్కువ ఉంది, అదే ఇక్కడ ఉన్నప్పుడేమో తక్కువ అవుతుంది, ఇక్కడ ఉన్నప్పుడు ఇంకా తక్కువ అవుతుంది, ఇక్కడ ఉన్నప్పుడు ఇంకా తక్కువ అవుతుంది. అంటే విత్ రెస్పెక్ట్ టు టైం ఏమవుతుందంటే ఈ ఎర్త్ అండ్ సన్ రెండింటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ చేంజ్ అవుతూ ఉంది. ఓకే, ద డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్ ఇస్ వేరియబుల్. Okay, the distance between sun and earth is changing. Okay, earth and sun మధ్యలో ఉన్న డిస్టెన్స్ చేంజ్ అవుతూ ఉంది. ఓకే, ఎర్త్ అండ్ సన్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ చేంజ్ అవుతూ ఉంది. ఓకే, ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ x అనుకున్నాం. ఈ x చేంజ్ అవుతూనే ఉంది. దెన్ ఆఫ్టర్ ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటే ఏంటంటే ఇట్ is the average distance. It is the average distance between sun and earth. It is the average distance between sun and earth, and that is equal to 1 AU equal to 1.5 into 10 to the power of 11 meters. 1.5 into 10 to the power of 11 meters. Okay friends,
దిస్ ఈజ్ అ ఆస్ట్రానామికల్ యూనిట్. ఓకే, దిస్ ఈజ్ అ ఆస్ట్రానామికల్ యూనిట్. ఏం లేదు ఫ్రెండ్స్, ఓకే, సన్ చుట్టూ ఎర్త్ ఎలిప్టికల్ పాత్ లో మూవ్ అవుతుంది. అంటే ఏమవుతుందంటే విత్ రెస్పెక్ట్ టు టైం ఇక్కడ ఉన్న డిస్టెన్స్ అదే ఎర్త్ ఇక్కడ వచ్చినప్పుడు అక్కడ ఉన్న డిస్టెన్స్ చేంజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు సన్ అండ్ ఎర్త్ మధ్యలో కొంత డిస్టెన్స్ ఉంది. ఓకే, ఇక్కడ అదే ఎర్త్ ఇక్కడికి వచ్చినప్పుడు సన్ అండ్ ఎర్త్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఇక్కడ ఉన్న డిస్టెన్స్ సేమ్ ఉండవు, చేంజ్ అవుతాయి. సో ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్ ఇస్ చేంజింగ్. ఓకే, ఇట్ ఈస్ వేరియబుల్. సో ఆస్ట్రానామికల్ యూనిట్ ఒక క్వాంటిటీ క్యాలిక్యులేట్ చేసారు, యావరేజ్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసారు. అదేంటి ఆస్ట్రానామికల్ యూనిట్. ఇట్ ఈస్ ద యావరేజ్ డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్. Okay, it is the average distance between sun and earth, that is equal to 1.5 into 10 to the power of 11 meters. This is the astronomical unit. Okay friends, note this one. Okay friends, next one parsec. Next one is parsec. ఓకే, ఆస్ట్రోనామికల్ యూనిట్ కూడా ఒక యూనిట్ ఆఫ్ డిస్టెన్స్. ఆస్ట్రోనామిక్ యూనిట్ ఆల్సో యూనిట్ ఆఫ్ డిస్టెన్స్. అండ్ నెక్స్ట్ వన్ పార్సెక్. నెక్స్ట్ వన్ పార్సెక్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ మార్కర్ ఉంది. ఓకే, ఈ మార్కర్ ఉంది. ఈ మార్కర్ యొక్క ఈ ఎండ్ అండ్ ఈ ఎండ్, ఈ రెండు ఎండ్ కలిసి నా కళ్ళ దగ్గర ఒక యాంగిల్ ఫామ్ చేస్తున్నాయి. ఓకే, ఈ మార్కర్ యొక్క టూ ఎండ్స్, ఈ ఎండ్ అండ్ ఈ ఎండ్, ఈ రెండు ఎండ్లు కలిసి నా కళ్ళ దగ్గర ఒక యాంగిల్ ఫామ్ చేస్తున్నాయి. దగ్గరికి తెచ్చుకున్నప్పుడు పెద్ద యాంగిల్ ఫామ్ చేస్తాయి, దూరం తీసుకున్నప్పుడు చిన్న యాంగిల్ ఫామ్ చేస్తాయి. ఓకే, దగ్గరికి తెచ్చుకున్నప్పుడు ఈ ఎండ్ రెండు కలిసి ఒక పెద్ద యాంగిల్ ఫామ్ చేస్తాయి. అదే దూరం పోయినప్పుడు చిన్న యాంగిల్ ఫామ్ అవుతుంది. ఓకే, దగ్గరకు వచ్చినప్పుడు పెద్ద యాంగిల్ ఫామ్ అవుతుంది, దూరం పోయినప్పుడు చిన్న యాంగిల్ ఫామ్ అవుతుంది. ఓకే, ఇదే కాన్సెప్ట్ మీద పార్సెక్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోగలం. ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ సన్ ఉంది, ఇక్కడ ఎర్త్. ఓకే, ఎర్త్ చిన్న. ఓకే, ఎర్త్. ఓకే, ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత? 1 ఆస్ట్రోనామికల్ యూనిట్. అయితే పార్సెక్ అంటే ఓకే, ఇక్కడ నుండి ఒక పర్సన్ చూస్తుండు. ఓకే, ఇక్కడ నుండి ఒక పర్సన్ చూస్తుండు. ఓకే, ఇక్కడ యాంగిల్ ఫామ్ అవుతుంది. ఈ ఎండ్ నుండి ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది. ఓకే, ఒక యాంగిల్ టీటా ఫామ్ అవుతుంది. ఓకే, ఈ టీటా ఏం కావాలంటే 1 సెకండ్ కావాలి. ఓకే, ఈ టీటా ఏం కావాలి? 1 సెకండ్ కావాలి. సో మనం ఏం చేయాలంటే ఈ అబ్జర్వర్ని ఇంకా ఎక్కువ డిస్టెన్స్ వరకు తీసుకుపోవాలి. ఓకే, we have to move this observer away from this system. Okay, we have to move this observer away from this system as the angle is 1 second. Okay, ఈ ఎండ్ అండ్ ఈ ఎండ్, ఈ రెండు ఎండ్స్ ద్వారా ఫామ్ అయిన యాంగిల్ 1 సెకండ్ అయ్యే వరకు ఈ అబ్జర్వర్ని మూవ్ చేస్తూనే ఉండాలి. ఓకే, ఈ ఎండ్ ఈ రెండు ఎండ్ కలిసి యాంగిల్ ఫామ్ చేస్తాయి. ఈ యాంగిల్ ఎంత కావాలి? 1 సెకండ్ కావాలి. 1 సెకండ్ అంటే చాలా దూరం తీసుకోవాలి. ఈ అబ్జర్వర్ని ఈ సిస్టమ్ నుండి చాలా దూరం తీసుకుపోతే యాంగిల్ 1 సెకండ్ అవుతుంది. 1 సెకండ్ ఇస్ ద స్మాలెస్ట్ యాంగిల్. ఓకే, ఇప్పుడు ఇది దగ్గర ఉన్నప్పుడు యాంగిల్ పెద్దగా ఫామ్ అవుతుంది. అదే దూరం తీసుకుపోతే ఈ రెండు ఎండ్ల ద్వారా నా కళ్ళ దగ్గర ఫామ్ అయిన యాంగిల్ చిన్నగా ఉంటుంది. అదే దగ్గర ఉంటే ఈ రెండు ఎండ్ల ద్వారా నా కళ్ళ దగ్గర ఫామ్ అయిన యాంగిల్ పెద్దగా ఉంటుంది. అదే దూరం పోతే ఈ రెండు ఎండ్స్ ద్వారా నా కళ్ళ దగ్గర ఫామ్ అయిన యాంగిల్ చిన్నగా ఉంటుంది. ఓకే, ఇక్కడ నేను ఏమంటున్నా? యాంగిల్ ఈక్వల్ టు 1 సెకండ్ కావాలంటున్నా, అంటే స్మాలెస్ట్ యాంగిల్ కావాలంటున్నా. స్మాలెస్ట్ యాంగిల్ కావాలంటే ఈ అబ్జర్వర్ను ఈ సిస్టమ్ నుండి చాలా దూరం తీసుకోవాలి. ఓకే, అంతే కదా. ఓకే, యాంగిల్ స్మాలర్ కావాలంటే ఈ సిస్టమ్ నుండి ఈ అబ్జర్వర్ని చాలా దూరం తీసుకోవాలి. ఓకే, చాలా దూరం తీసుకోవాలి. సో ఇక్కడ ఏమవుతుంది? అబ్జర్వర్ చాలా దూరం అవుతుంది. ఓకే, అబ్జర్వర్ చాలా దూరం అవుతుంది అండ్ యాంగిల్ ఎంత అవుతుంది? 1 సెకండ్ అవుతుంది.
theta. Theta equal to 1 second. Theta equal to 1 second. ఓకే, మీకు ఒక డౌట్ రావచ్చు, అన్న యాంగిల్ని సెకండ్లలో ఎలా మెజర్ చేస్తారని డౌట్ రావచ్చు. ఓకే, మీకు డౌట్ వస్తుంది, ఏందన్న ఈ అన్న ఇట్లా చెప్తుండే యాంగిల్ సెకండ్లలో ఎలా చెప్తుండు అని మీకు డౌట్ రావచ్చు. సో చూడండి, ప్రొట్రాక్టర్ తీసుకోండి. దిస్ ఇస్ అ ప్రొట్రాక్టర్. దిస్ ఇస్ 90 degrees అండ్ ఇది 0 degree అండ్ ఇది 1 degree అనుకోండి. ఓకే, 0 degree అండ్ 1 degree అనుకోండి. ఓకే, ఈ పార్ట్ పక్క తీసుకోండి. ఓకే, మ్యాగ్నిఫై చేస్తున్నాం. ఓకే, మ్యాగ్నిఫై జూమ్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ 10 degrees అనుకోండి, 10 degrees. ఈ పార్ట్ పక్క తీసుకోండి. ఇక్కడ ఏమవుతుంది, 1 degree, 2 degree, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, 0 degree, 1 degree, 2 degree, 3 degree, 4 degree, 5 degree, 6 degree, 7 degree, 8 degree, 9 degree, 10 degree. అయితే మళ్ళీ దీంట్లో నుండి 0 to అంటే 1 degree తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రొట్రాక్టర్ ఉంది, ఇది 90 degrees, ఇది 0 degrees. ఓకే, ఇది 10 degree. ఈ పార్ట్ ని పక్క తీసుకున్నాం. ఓకే, 0 degree నుండి 10 degree మధ్యలో ఇంకా ఎన్ని డిగ్రీస్ ఉంటాయి, 9 degrees ఉంటాయి. 1 degree, ఓకే, 2 degree, 3 degree, 4 degree, 5 degree, 6 degree, 7 degree, 8 degree, 9 degree, 10 degree. అయితే దీంట్లో నుండి 1 degree తీసుకోండి, అంటే 0 degrees అండ్ 1 degree. ఓకే, 0 degree అండ్ 1 degree, 0 degree అండ్ 1 degree. ఇది ఎంత, 1 degree, ఇది 1 degree అండ్ దిస్ ఇస్ 0 degrees. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 1 degreeని 60 divisions, ఈ 1 degreeని 60 divisions, 60 అంటే 60 డివిజన్లో డివైడ్ చేయండి. ఈ 1 degreeని 60, ఈ 1 degreeలో 60 divisions చేయండి. 1 degreeలో 60 divisions చేయండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 to 10 degrees తీసుకోండి. ఆ 10 degrees నుండి 1 degree తీసుకోండి. ఈ 1 degreeలో 60 divisions చేయండి. 1 degreeలో 60 divisions, 1 degreeలో 60 divisions చేస్తే ఒక్క డివిజన్. ఓకే, ఈ 1 degreeలో నువ్వు 60 డివిజన్ చేసినావు. ఆ 60 డివిజన్లో ఒక్క డివిజన్ ఏమవుతుందంటే 1 minute అవుతుంది. ఓకే, 60 డివిజన్లో ఒక్క డివిజన్ ఏమవుతుంది, 1 minute అవుతుంది. ఓకే, అంటే 1 degreeలో నువ్వు 60 డివిజన్ చేసినావు, అంటే 1 degree ఈక్వల్ టు 60 minutes. ఎందుకంటే 1 డివిజన్ ఎంత అవుతుంది, 1 minute అవుతుంది. ఓకే, 1 degreeలో 60 డివిజన్ చేసినావు. ఓకే, ఆ 60 డివిజన్లో ఒక డివిజన్ ఎంత, 1 minute. సో 1 degree ఈక్వల్ టు 60 minutes. 1 degree ఈక్వల్ టు 60 minutes. సో 1 degree ఈక్వల్ టు 60 minutes. 1 degree ఈక్వల్ టు 60 minutes. 1 degree ఈక్వల్ టు 60 minutes. మళ్ళీ ఏం చేయండి అంటే 1 minuteలో 60 డివిజన్స్ చేయండి. ఓకే, 1 minuteలో 60 డివిజన్స్ చేయండి. 1 minuteలో 60 డివిజన్స్ చేయండి. ఆ 60 డివిజన్లో 1 డివిజన్ ఏమవుతుంది, 1 second అవుతుంది. ఓకే, 1 degreeలో 60 డివిజన్స్, ఆ 60 డివిజన్లో 1 డివిజన్ 1 minute. సో 1 degree ఈక్వల్ టు 60 minutes. 1 degree ఈక్వల్ టు 60 minutes. 1 minuteలో మళ్ళీ 60 డివిజన్స్ చేయండి. ఆ 60 డివిజన్లో ఒక డివిజన్ 1 second. సో 1 minute ఈక్వల్ టు 60 seconds. 60 seconds. 1 degree ఈక్వల్ టు 60 minutes and 1 minute ఈక్వల్ టు 60 seconds. ఓకే, 1 degree ఈక్వల్ టు 60 minutes, 1 minute ఈక్వల్ టు 60 seconds. ఓకే, సో యాంగిల్ని సెకండ్స్లో కూడా మెజర్ చేయగలుగుతాం. ఓకే ఫ్రెండ్స్, ఈ రెండు ఎండ్స్ ద్వారా యాంగిల్ ఎంత ఫామ్ కావాలి, 1 second ఫామ్ కావాలి. ఓకే, దిస్ ఈస్ ద ఆర్క్ లెంగ్త్, దిస్ ఈస్ ద ఆర్క్ లెంగ్త్. వాట్ ఈస్ ద ఆర్క్ లెంగ్త్? దట్ ఈస్ 1 astronomical unit. And this is a radius, this is a radius, this is a radius. And ఈ రేడియస్ ని మనం ఏమంటాం అంటే పార్సెక్ అంటాం. ఈ రేడియస్ ని మనం పార్సెక్ అంటాం. ఈ రేడియస్ ని మనం ఏమంటాం, పార్సెక్ అంటాం. ఓకే, పార్సెక్, దిస్ ఇస్ అ పార్సెక్. ఈ రేడియస్ ని మనం ఏమంటాం, పార్సెక్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, దీని డెఫినేషన్ రాసా చూడండి. ఓకే, 1 degree ఈక్వల్ టు 60 minutes, 1 minute ఈక్వల్ టు 60 seconds. సో మనం యాంగిల్ ని సెకండ్స్ లో కూడా మెజర్ చేయగలుగుతాం. ఓకే, పార్సెక్ అంటే ఏంది, పార్సెక్ ఏంది, ఇట్ ఈస్ ద రేడియస్, it is the radius of an arc, it is the radius of an arc whose angle subtended, whose angle
subtended, was angle subtended at center is 1 second, 1 second, 1 second, and arc length, is 1 astronomical unit, 1 astronomical unit. Okay, arc length enta 1 astronomical unit. Radius in the, that is parsec. Okay, and angle is 1 second. Okay, parsec value enta, that is 3.0857 into 10 to the power of 16 meters. 10 to the power of 16 meters. Okay, parsec, that is 3.0857 into 10 to the power of 16 meters. That is the value of parsec. Okay friends, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, ఇక్కడ సన్ ఉంది, ఇక్కడ ఎర్త్ ఉన్నది. ఈ సన్ అండ్ ఎర్త్ ఈ రెండు ఎండ్స్ ద్వారా ఫామ్ అయిన యాంగిల్ 1 సెకండ్ కావాలి, 1 సెకండ్ కావాలి. ఓకే, ఆ కేసులో ఉన్న రేడియస్ ని మనం పార్సెక్ అంటాం, ఆ కేసులో ఉన్న రేడియస్ మనం పార్సెక్ అంటాం. ఓకే, ఈ కేసులో ఉన్న రేడియస్ పార్సెక్, దట్ ఈస్ ఈక్వల్ టు 3.0857 into 10 to the power of 16 meters. Okay friends, this is all about the parsec, and it is a unit of distance. This is a unit of distance, unit of distance. This is a unit of distance, not the unit of time. Okay, astronomical unit of distance, and light year unit of distance, parsec unit of distance. Note this friends. And next we are going to discuss shake, and shake is a unit of time. Okay, ఇప్పుడు డిస్కస్ చేసుకునే అన్ని కూడా యూనిట్ ఆఫ్ డిస్టెన్స్, బట్ నౌ that is a unit of time, unit of time. Shake, this is a unit of time. First of all, this is a unit of time. Okay friends, this is the unit of time. Okay friends, this is the unit of time. Shake అంటే ఏం లేదు, కన్సిడర్ వన్ ఆటమ్, ఒక ఆటమ్ కన్సిడర్ చేయండి, ఒక ఆటమ్ కన్సిడర్ చేయండి. ఆటమ్ మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ద న్యూక్లియస్. ఓకే, దిస్ ఇస్ ద న్యూక్లియస్, అండ్ ఆటమ్ లో షెల్స్ ఉంటాయి, షెల్స్, కే షెల్, ఎల్ షెల్, ఎం షెల్ అన్నీ ఉంటాయి. ఓకే, దిస్ ఇస్ ద ఆటమ్. ఓకే, దిస్ ఇస్ ద ఆటమ్, దిస్ ఇస్ ద ఆటమ్, అండ్ ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది. ఓకే, ఈ షెల్ లో ఎలక్ట్రాన్ ఉంది. ఓకే, ఈ ఎలక్ట్రాన్ కి నేను కొంత ఎక్స్టర్నల్ ఎనర్జీ ఇచ్చేసినాను. ఓకే, సమ్ ఎక్స్టర్నల్ ఎనర్జీ, ఈ ఎలక్ట్రాన్ కి నేను ఎక్స్టర్నల్ ఎనర్జీ ఇచ్చిన. అప్పుడు దాకా ఇది గ్రౌండ్ స్టేట్ లో ఉంది. ఏ స్టేట్ లో ఉంది? గ్రౌండ్ స్టేట్ లో ఉంది. ఇది ఏ స్టేట్? గ్రౌండ్ స్టేట్, అంటే లోవర్ ఎనర్జీ స్టేట్, లోవర్ ఎనర్జీ స్టేట్. ఓకే, గ్రౌండ్ స్టేట్ లో ఉంది అంటే లోవర్ ఎనర్జీ స్టేట్ లో ఉంది, లోవర్ ఎనర్జీ స్టేట్. ఓకే, నేను ఎనర్జీ అంటే ఎనర్జీ ఇవ్వకన్నా ముందు వరకు అది గ్రౌండ్ స్టేట్ లో ఉంది, గ్రౌండ్ స్టేట్ లో ఉంది. ఎనర్జీ ఇవ్వగానే ఏమవుతుందంటే అది ఎగ్జైట్ అవుతుంది. ఎనర్జీ ఇవ్వగానే అది హయ్యర్ ఎనర్జీ స్టేట్ కి వెళ్ళిపోతుంది, హయ్యర్. ఓకే, ఎగ్జైటెడ్ స్టేట్ కి పోతుంది అది. ఓకే, ఎగ్జైటెడ్ స్టేట్ ఆర్ హయ్యర్ ఎనర్జీ లెవెల్, హయ్యర్ ఎనర్జీ లెవెల్. ఓకే ఫ్రెండ్స్, ఏమవుతుందంటే ఇప్పుడు ఒక ఆటం ఉంది, ఆ ఆటంలో ఒక న్యూక్లియస్ ఉన్నది, ఆ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయి. అయితే ఎలక్ట్రాన్ ఇన్ ద బిగినింగ్ గ్రౌండ్ స్టేట్ లో ఉంది, అంటే లోవర్ ఎనర్జీ స్టేట్ లో ఉంది. అయితే నేను ఎనర్జీ ఇచ్చిన వెంటనే ఏమవుతుందంటే అది ఎనర్జీ తీసుకొని ఎగ్జైటెడ్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది, అంటే హయ్యర్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఎనర్జీ తీసుకొని హయ్యర్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది. ఆ హయ్యర్ స్టేట్ లో ఎక్కువసేపు అక్కడ ఉండలేదు. ఓకే, అక్కడ ఉండలేక మళ్ళీ అది గ్రౌండ్ స్టేట్ కి వచ్చేస్తుంది. ఓకే, అది మళ్ళీ గ్రౌండ్ స్టేట్ కి వచ్చేస్తుంది. ఓకే, హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి మళ్ళీ లోవర్ ఎనర్జీలోకి వచ్చేస్తుంది. ఎందుకంటే అది ఎగ్జైటెడ్ స్టేట్ లో అన్స్టేబుల్ అవుతుంది. గ్రౌండ్ స్టేట్ లో స్టేబుల్, బట్
ఎగ్జైటెడ్ స్టేట్ లో అన్స్టేబుల్, గ్రౌండ్ స్టేట్ లో స్టేబుల్, ఎగ్జైటెడ్ స్టేట్ లో అన్స్టేబుల్, గ్రౌండ్ స్టేట్ లో స్టేబుల్. సో స్టేబిలిటీ పొందడానికి మళ్ళీ అది ఎగ్జైటెడ్ స్టేట్ నుండి గ్రౌండ్ స్టేట్ కి వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నానండి, ఇది ఒక ఆటం ఒక న్యూక్లియస్ ఉంటుంది అండ్ ఈ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ షెల్స్ లో తిరుగుతూ ఉంటాయి. ఓకే, ఎక్స్టర్నల్ ఎనర్జీ దీనికి ఇచ్చినప్పుడు అది ఎగ్జైటెడ్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది. ఆ ఎగ్జైటెడ్ స్టేట్ లో ఎక్కువసేపు ఉండలేదు, మళ్ళీ గ్రౌండ్ స్టేట్ కి వచ్చేస్తుంది. సో షేక్ అంటే ఏంటి? షేక్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఈ ఎగ్జైటెడ్ స్టేట్ లో ఎలక్ట్రాన్ ఎంతసేపటి వరకు ఉండగలదు. ఓకే, ఎంతసేపటి వరకు ఎగ్జైటెడ్ స్టేట్ లో ఎలక్ట్రాన్ ఉంటుంది, ఎంతసేపటి వరకు ఎలక్ట్రాన్ ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉంటుంది, దట్ ఈస్ షేక్. ఓకే, టైం for which electron remains in excited state. Excited state లో ఎంతసేపటి వరకు ఉంటుంది is shake. Okay friends, time for which electron remains in excited state. ఈ excited state లో ఎలక్ట్రాన్ ఎంతసేపటి వరకు అక్కడే ఉంటుంది, దట్ ఈస్ ఎగ్జైటెడ్ స్టేట్. ఓకే, ఎనర్జీ సబ్స్టిట్యూట్ ఎనర్జీ ఇచ్చిన వెంటనే ఎగ్జైటెడ్ స్టేట్ లో పోతుంది. ఎగ్జైటెడ్ స్టేట్ లో ఎక్కువసేపు ఉండలేదు, ఎందుకంటే అక్కడ అన్స్టేబుల్ అవుతుంది. సో స్టేబిలిటీ పొందడానికి మళ్ళీ గ్రౌండ్ స్టేట్ కి వస్తుంది. ఆ ఎలక్ట్రాన్ ఎగ్జైటెడ్ స్టేట్ లో ఎంతసేపు ఉండగలదో అదే షేక్. అండ్ వన్ షేక్ ఈక్వల్ టు 10 to the power of minus 8 seconds. Okay friends, 1 sec equal to 10 to the power of minus 8 second. Okay, and it is a unit of time. Okay friends, ఇక్కడతో లెక్చర్ ఎండ్ అవుతుంది. ఏమేమి చెప్పుకున్నాం? ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ లో టైప్స్. ఫస్ట్ వన్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ, సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీ. ఫండమెంటల్ అంటే ఏంది? those physical quantities which are independent of any other physical quantity. Okay, weight మీద depend అవ్వవు. And there are 7 number of fundamental physical quantities: mass, length, time, temperature, current, amount of substance and luminous intensity. And next one, derived physical quantities. ఈ fundamental and tayarina physical quantities and derived physical quantities. And next one, supplementary physical quantities: plane angle and solid angle. These are the two types of supplementary physical quantities. And plane angle is a 2-dimensional angle and solid angle is a 3-dimensional angle. And plane angle, that is theta equal to arc length upon radius. Okay friends, and degrees నుండి radius లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, అది కూడా నేర్చుకుందాం. Okay, and unit of plane angle is, that is radians, and it is dimensionless. Okay, solid angle is also dimensionless, but it has unit, that is steradian. And solid angle omega, that is equal to area upon radius square. Okay, these are the 3 types of fundamental physical quantities. Then after we have discussed the important definition. First one, light year. Light year is the total distance traveled by light in one complete year with its speed, that is equal to 3 × 10 to the power 8 meter per second, and that is equal to 9.5 × 10 to the power of 12 kilometers. Okay, that is the unit of distance. And next one is an astronomical unit. Astronomical unit is the average distance between the sun and earth, and that is equal to 1.5 × 10 to the power of 11 meters. And next one is a parsec. Parsec is the radius of an arc whose angle subtended at the center is 1 second, and arc length is 1 astronomical unit. Okay, that is a parsec, and that is equal to 3.0857 × 10 to the power of 16 meters, and it is also unit of distance. And next and last one is, that is shake. Shake is nothing but time for which electron remains in the excited state, and it is a unit of time, and that is equal to 10 to the power of minus 8 seconds. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడతో వీడియో లెక్చర్ ఎండ్ అవుతుంది. ఓకే, రివిజన్ చేసుకోండి. నెక్స్ట్ లెక్చర్లో మళ్ళీ వెళ్దాం. బై ఫ్రెండ్స్.